వెల్కమ్ టు మెగానైన్ టీవీ. ప్రకృతి విపత్తుల ముందు మనిషి ఎంత నిస్సహాయుడో నేపాల్ను చూస్తే అర్థమవుతుంది. హిమాలయాల్లో విరుచుకుపడిన ఆకస్మిక వరదల ధాటికి ఆ దేశం ఇంకా కోలుకోకముందే, మరణ మృదంగం ఇంకా ఆగిపోకముందే మరో భయంకరమైన వార్త ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తుంది. ఇప్పటికే భోటేకేసి నది ఉప్పెనలా మారి నేపాల్లో వందలాది ఊర్లను జల సమాధి చేసింది. ఈ షాక్ నుంచి బయట పడకముందే టిబెట్ నేపాల్ సరిహద్దులో మరో పెను ప్రమాదం పొంచి ఉందంటూ చైనా ప్రభుత్వం ఒక భయంకరమైన హెచ్చరిక జారీ చేసింది. ఎగువన ఏర్పడిన ఒక బారియర్ సరస్సు రాబోయే 72 గంటల్లో బద్దలయ్యే అవకాశం ఉందన్న వార్త ఇప్పుడు నేపాల్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ 72 గంటల ముప్పు దాటేది ఎలా అంటూ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. టిబెట్ నేపాల్ సరిహద్దులోని హిమాలయ పర్వత ప్రాంతానికి ఎగువన ఒక బారియర్ సరస్సు ఎప్పుడైనా బద్దలయ్యే ప్రమాదం ఉందంటూ చైనా ప్రభుత్వ మీడియా తాజాగా వెల్లడించింది. ఈ విపత్తు జరిగిన ప్రాంతానికి ఈశాన్యంగా చోచెన్ ఖోలా, పురేపు తాంగ్సో అనే 2 నదులు కలిపే ప్రాంతంలో ఈ ప్రమాదకరమైన సరస్సు ఉన్నట్లు చైనా గుర్తించింది. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే ఆ సరస్సులో ఇప్పటికే సుమారు 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు నిండిపోయి ఉంది. ఇది చాలదన్నట్లు వచ్చే 3 రోజుల్లో అంటే 72 గంటల్లో మరో 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు ఆ సరస్సులోకి వచ్చి చేరే అవకాశం ఉందని చైనా సెంట్రల్ టెలివిజన్ స్పష్టం చేసింది. అంటే సుమారు 50 లక్షల క్యూబిక్ మీటర్ల వరద నీటితో ఆ మంచు సరస్సు పొంగి పొర్లుతుంది. ఆ ఒత్తిడికి గనుక ఆ సరస్సు అంచు బద్దలైతే ఒక్కసారిగా ఊహించని వరద నీరంతా దిగువన ఉన్న నేపాల్ గ్రామాల మీదకు వాటర్ బాంబులాగా దూసుకొస్తుంది. నిజానికి కొత్త ముప్పు గురించి నేపాల్ ఎందుకు ఇంతలా వణికిపోతుంది అంటే 2 రోజుల క్రితం జరిగిన విపత్తే దానికి కారణం. టిబెట్లోని గైరాంగ్ సమీపంలో మట్టి రాళ్లతో కూడిన ఒక భారీ గోడ అకస్మాత్తుగా లేండే నదిలోకి కూలిపోయింది. దీంతో ఆ నది ప్రవాహానికి అడ్డుకట్టపడి ఆ తర్వాత ఒక్కసారిగా భారీగా నీరు దిగువ ప్రాంతాలకు ప్రవహించింది. దీని దెబ్బకు నేపాల్లోని భోటేకోసి, త్రిశూలి నదుల పరివాహక ప్రాంతంలోని గ్రామాలు, పట్టణాలను ఆకస్మిక వరదలు నిర్దాక్షిణంగా ముంచెత్తాయి. ఎత్తైన కొండ చర్యలు విరిగిపడటం, మంచు సరస్సు బద్దలవడంతో ఈ మెరుపు వరదలు సంభవించాయి. ముఖ్యంగా నేపాల్ టిబెట్ సరిహద్దులో ఉన్న రాసువా జిల్లా పూర్తిగా అతలాకుతలమైపోయింది. వందలాది పల్లెటూర్లు, ఇళ్లు, వంతెనలు చూస్తుండగానే నీటి ప్రళయానికి పేకమేడల్లా కొట్టుకుపోయాయి. ఇప్పుడు మళ్ళీ అలాంటిదే మరో ప్రమాదం ముంచుకొస్తుండటంతో అధికారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నారు. ఈ ప్రకృతి విలయంలో అత్యంత హృదయ విదారకమైన విషయం ఏంటంటే ప్రాణ నష్టం లెక్కలు. అధికారిక సమాచారం ప్రకారం నేపాల్, టిబెట్ కలుపుకొని ఇప్పటి వరకు 332 మంది మృత్యువాత పడ్డారు. కానీ అత్యంత భయంకరమైన నిజం ఏంటంటే ఈ వరదల్లో ఏకంగా 1500 మందికి పైగా గల్లంతైనట్లు తెలుస్తుంది. వారి కోసం ఆర్మీ ముమ్మరంగా గాలిస్తుంది. ఇందులో మన భారతదేశానికి చెందిన వారు కూడా భారీ సంఖ్యలో ఉండటం అందరినీ తీవ్ర ఆవేదనకు గురి చేస్తుంది. గల్లంతైన ఆ 1500 మందిలో ఏకంగా 288 మంది భారతీయులు ఉన్నట్లు అధికారిక నివేదికలు చెబుతున్నాయి. కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లిన భక్తులు, నేపాల్కు టూర్ వెళ్లిన పర్యాటకులు ఈ ఆకస్మిక వరదల్లో చిక్కుకుపోయారు. వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు తమ వారి కోసం కన్నీరు మున్నీరుగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు నేపాల్ వైపు దాదాపు 100 మంది చైనా పౌరులు కూడా గల్లంతైనట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి లిన్ జియాన్ అధికారికంగా తెలిపారు. అంటే ఇది 3 దేశాలకు చెందిన పౌరులను బలి తీసుకున్న ఒక మహా విషాదం. ప్రస్తుతానికైతే నేపాల్ సరిహద్దులో ఒక ఉత్కంఠభరితమైన భయానకమైన వాతావరణం నెలకొంది. ఆ 72 గంటలు ఎప్పుడు గడుస్తాయా, ఆ సరస్సు బద్దలవుతుందా లేక శాంతిస్తుందా అని ప్రపంచం మొత్తం ఆందోళనగా ఎదురు చూస్తుంది. మరి గల్లంతైన ఆ 288 మంది భారతీయులు సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకోవాలని మనమంతా మనస్ఫూర్తిగా కోరుకుందాం.